మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అటకెక్కించారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ గోవింద గిరిస్వామి యాదవ్, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు రాజయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. 14 సంవత్సరాలు అవిశ్రాంతంగా రాజీ లేని పోరాటం చేసి రాష్ట్రం తెచ్చిన ఒక నాయకుని పట్ల ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోరేవంతు. నీ స్థాయి, నువ్వు ఎదిగిన తీరు, కనీసము ప్రజలు నీ నుంచి నువ్వు ఇచ్చిన హామీల అమలు ఆశిస్తున్నారు. కేసీఆర్ గారు కంటే ఏదైనా మెరుగైన పాలన చేస్తానని 6 హామీలు ఇచ్చి, లేదా 6 గ్యారంటీలు ఇచ్చి, 420 అబద్ధపు హామీలు ఇచ్చి, ఆ హామీల సంగతి ఏందని అడిగినప్పుడల్లా కొత్త నాటకాలు ఆడుతూ ఉండవు. ఎన్నికలకు ప్రతి ఎన్నికలకు మధ్య ఈ నోటీసుల రాజకీయము తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. నీ హామీల సంగతి ఏందని అడిగినప్పుడల్లా నీ దగ్గర చెప్పడానికి సమాధానం లేక పక్కదారి పట్టించడం కోసం నువ్వు ఆడుతున్న నాటకాలు ఇవన్నీ తెలుస్తున్నాయి ప్రజలకు. కాబట్టి ఇకనైనా రేవంత్ దారి మళ్లించి ప్రజల ఆలోచనని, అంటే అటెన్షన్ని డైవర్షన్ చేయాలనుకున్నటువంటి నీ విధానాలని మానుకొని గొప్ప పనులు చేస్తే ప్రజల మనసులో ఉండవు, కానీ గొప్పలు తిడితే ప్రజల మనసులో ఉండవు. డౌన్ నీ అప్రయాసక విధానాలు. కస్తూరుపల్లి ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్. ఈరోజు గౌరవ కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మా పార్టీ పిలుపు మేరకు గ్రామాన తెలంగాణలో నిరసన కార్యక్రమంలో భాగంగా మా కస్తూరుపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి మా నిరసన తెలియజేసినాం. ఇట్లాంటి చిల్లర చేష్టలు మానుకొని ఏదో గొప్పలను తిరిగితే గొప్పలను అవుతారని అనుకునే ఒక థియరీని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానుకోవాలని తెలంగాణ సాధకుడిగా, గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గౌరవిస్తూ కేసీఆర్ గారితో సలహాలు, సూచనలు తీసుకొని తెలంగాణ అభివృద్ధికి ముందుకు రావాలని విజ్ఞప్తి.